ప్రైజ్ ది లార్డ్. మార్కు సువార్త 11వ అధ్యాయం. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బెత్పగే, బేతనియ అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడును కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకుని రండి. ఎవడైనను మీరెందుకు ఇలాగూ చేయుచున్నారని మిమ్మును అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానినిక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దానిని విప్పుచుండగా అక్కడ నిలిచియున్న వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు? గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. వారు ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగునను పరిచిరి. కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచిరి. మరియు ముందు వెళ్ళుచుండిన వారు వెనుక వచ్చిచుండిన వారును, జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయములో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలమైనందున 12 మందితో కూడా బెతనియాకు వెళ్ళెను. మరునాడు వారు బెతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనను దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీయూ కనబడలేదు. ఏలయనగా అది అంజురపు పండ్ల కాలము కాదు. అందుకాయన, ఇక మీదట ఎన్నటికిని నీ పండ్లు ఎవరును తినకుందురుగాక అని చెప్పెను. అది ఆయన శిష్యులు వినిరి. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయములో ప్రవేశించి దేవాలయములో క్రయ విక్రయములు చేయువారిని వెళ్ళగొట్టనారంభించి రోకలు మార్చువారి బల్లలను, గువ్వలమ్మువారి పీటలను పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తేనీయకుండెను. మరియు ఆయన బోధించుచు, నా మందిరము సమస్తమైన అన్ని జనులకు ప్రార్థనా మందిరమనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరనెను. శాస్త్రులను, ప్రధాన యాజకులను ఆ మాట విని జనసమూహమంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూచి ఆయనకు భయపడి ఆయన నెలాగూ సంహరించుదుమా అని సమయము చూచుచుండిరి. సాయంకాలమైనప్పుడు ఆయన పట్టణంలో నుండి బయలుదేరెను. ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వ్రేళ్లు మొదలుకొని ఎండి ఉండేటి చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజురపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పెను. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొందియున్నామని నమ్ముడి. అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. వారు
యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. ఆయన దేవాలయంలో తిరుగుచుండగా ప్రధాన యాజకులను, శాస్త్రులను, పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, నీవు ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నావు? వీటిని చేయుటకు ఈ అధికారము నీకెవడిచ్చినని అడిగిరి. అందుకు యేసు, నేనును మిమ్మును ఒక మాట అడిగెదను, నాకుత్తరమియుడి. అప్పుడు నేను ఏ అధికారము వలన వీటిని చేయుచున్నానో అది మీతో చెప్పుదును. యోహాను ఇచ్చిన బాప్తిసము పరలోకము నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా? నాకు ఉత్తరమియుడని చెప్పెను. అందుకు వారు, మనము పరలోకము నుండి కలిగినదని చెప్పిన ఎడల ఆయన, అలాగైతే మీరు ఎందుకతని నమ్మలేదని అడుగును. మనుషుల వలన కలిగినదని చెప్పుదమా అని తమలో తాము ఆలోచించుకునిరి. గాని అందరూ యోహాను నిజముగా ప్రవక్తయని ఎంచిరి గనుక ప్రజలకు భయపడి ఆ సంగతి మాకు తెలియదని యేసునకు ఉత్తరమిచ్చిరి. అందుకు యేసు, ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నానో అదియు నేను మీతో చెప్పనెను. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, పరిశుద్ధ దేవా, పరలోకమందున్న యేసయ్యా, మీకే స్తోత్రం. దేవా, నీవిచ్చిన ఈ వాక్య సందేశం బట్టి నిన్నే స్తుతిస్తున్నాను తండ్రి. అవును ప్రభువా, ఏదైనా అడిగినప్పుడు దేవా అది మేము పొంది ఉన్నామని నమ్మాలని నువ్వు చెప్పి ఉన్నావు. విశ్వాసంతో అడిగినప్పుడు అది ఖచ్చితంగా జరుగుతుందని నీ వాక్యం ద్వారా బోధపరిచినందుకు దేవా నిన్నే స్తుతిస్తున్నాను తండ్రి. ఎన్నో మర్మమును నువ్వు బయలుపరిచిన విధానం బట్టి నేను స్తుతిస్తున్నాను దేవా. అంజూరపు చెట్టు వలె ఫలించిన విధంగా కాదు కానీ నీ యందు ఫలించే వృక్షముల వలె మేమందరం ఫలించినట్లుగా మమ్మల్ని ఆశీర్వదించండి దేవా. ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని దర్శించండి దేవా. వారు ఏదైతే నీ సముఖంలో అడుగుచున్నారో దేవా, అవి ఖచ్చితంగా వారికి జరుగునట్లుగా నీ కృపను వారి యందు ఉంచమని దేవా. మరి ముఖ్యంగా యేసయ్యా, నీ రాకడికి మా అందరినీ సిద్ధపరచమని యేసు నీ ఘనమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.